ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మేము వైజాగ్ బిగ్గెస్ట్ కిడ్స్ ఫెస్ట్కి అయితే వెళ్ళాము. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇలా మేము మధ్యాహ్నం సండే ఆఫ్టర్నూన్ లంచ్ అది చేసేసి ఇలా అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇదిగోండి, వైజాగ్ బిగ్గెస్ట్ ఫెస్ట్కి అయితే కిడ్స్ ఫెస్ట్కి అయితే వచ్చాము. ఆల్రెడీ ఇన్స్టాలో దీని గురించి బాగానే అంటే రీల్స్ అవి వచ్చాయి. సో నేను కూడా ఇన్స్టాలో చూసి ఎప్పటి నుంచో వస్తున్నాయి. బట్ లాస్ట్ సండే వెళ్దామనిగా సాటర్డే రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే వెళ్ళాము. ఇదిగోండి, ఫెస్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోని మనకి టికెట్ తీసుకున్న వాళ్ళకి ట్యాక్స్ ఇస్తారు. మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కదా, సో చాలా హీట్గా అనిపించింది. అసలు ఇంకా స్వెట్టింగ్ ఇంకా కార్ దిగగానే స్వెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది, అంత హీట్ అయితే ఉంది. ఇదిగోండి, మనం ఇక్కడ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం కదా, అది చూపిస్తే వాళ్ళు మనకి అబౌట్ తాగిస్తారు. ఓన్లీ టికెట్ కానీ లేహాక్ తీయలేదు. సో ఓన్లీ దశకు మాత్రమే తీసాను. దశకి తీసిన తర్వాత పేరెంట్స్కి టికెట్ లేదు అన్నమాట. సో ఆ టికెట్ మీద పేరెంట్స్ కూడా అలో చేస్తారు. ఇలా వెల్కమ్ బోర్డ్ దగ్గర అయితే ఇలాగ నించొని ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ బట్ మా లేహా కోఆపరేట్ చేయలేదన్నమాట. సో అలా అటు ఇటు తిరిగేస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఒక్కదాన్ని సింగిల్ ఫొటోస్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఇలాగా ఎయిర్కి ఇవన్నీ ఇలా భలే తిరుగుతున్నాయన్నమాట. సో లేహా ఆడుకుంటుంది. సో కొంచెం చిన్నగా క్యూట్గా ఉంది కదని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాం తనకి. ఇదిగోండి, జెమ్స్ కిడ్స్ ఫెస్ట్ ఎంట్రన్స్. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తాను, బట్ ఇక్కడ అలా అనిపించలేదు. మీకు కూడా చూపిస్తాను అసలు లోపల ఏముంటుంది ఏంటని. మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టాల్ రోబోటిక్సే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం రోబోటిక్స్ మీద త్రీ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక గ్రూప్ ఏంటంటే వాళ్ళు ఈ లెగోస్తో రోబోని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేసి, ఇంకోటి ఏమొచ్చి రోబో రేస్ ఉంది, రోబో ఫైటింగ్ లాంటివి సమ్ 3 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి రోబోతో. ఒకటేమో వీళ్ళు ఇలా ఈ లెగోస్ టాయ్స్ ఉన్నాయి కదా, వీటితోని రోబో ఎలా తయారు చేయాలి ఏంటని మళ్ళీ గైడ్ చేస్తారన్నమాట. ఒక విధంగా రోబో గేమింగ్ది కన్నా దాన్ని క్రియేట్ చేసేదైతే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే కొంచెం టైం కిల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం థింక్ చేస్తారు, ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనేది ఆ లెగోస్. సో అదైతే బెస్ట్ అనిపించింది. ఇవేంటి అంటే రేసింగ్ నెక్స్ట్ ఇదొక గేమ్ ఉంది. నెక్స్ట్ రోబో రేస్, ఫైటింగ్, అలా 2-3 ఉన్నాయి. ఆ పైన చూసారు కదా, అదంతా రోబో రేస్ మాట. సో దానికి అన్నిటికీ సెపరేట్ ప్రైజెస్ ఉంటాయి. ఇవి జస్ట్ రిమోట్ కంట్రోల్తో మనం ఆపరేట్ చేయడమే. వీటికన్నా నాకు అదైతే బెస్ట్ అనిపించింది. మా అబ్బాయి ఆడతానన్నాడు, బట్ అన్నీ చూసిన తర్వాత వచ్చి చూద్దాము అనేసి చెప్పానమాట. సో ఇంకంతే వినేసి వచ్చేసాడు అనమాట. నెక్స్ట్ దాని పక్కనే ఇలాగా వుడెన్ బ్లాక్స్ ఉన్నాయి. ఇది కూడా పర్వాలేదు, కాస్త ఎంగేజ్ అవ్వచ్చు. అంటే ఏంటంటే పిల్లలు మన ప్లాస్టిక్ బ్లాక్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ బ్లాక్స్, దాని బదులు పెద్ద బ్లాక్స్ అండ్ షేప్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు మనం కరెక్ట్గా ఫిట్ చేయాలి. ఇది కూడా కొంచెం వాళ్ళకి ఎంగేజింగ్గా ఉంటుంది, బాగుంటుంది ఇది కూడా. బట్ ఇది కూడా మేము ఆడలేదులేండి, ఇంకా అంటే ఎంట్రన్స్లోనే ఉన్నాయి కదా, సో ఎంట్రన్స్ ఆడాం కదా, నెక్స్ట్ చూసి వచ్చి రిటర్న్ ఆడదాం అనుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్, ఇంకా చాలా టాయ్స్ అయితే ఉన్నాయి, స్కెచ్ పెన్సిల్స్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. ఇవన్నీ ఒక స్టాల్ పెట్టారు. సో అంటే ఇంకా బొమ్మలు, ఎరేజర్లు, పెన్సిల్స్. నెక్స్ట్ కిడ్స్ వేర్ కూడా ఉంది. ఇవి అంటే అన్ని కాటన్ వే మాట. ఇవి కూడా ఫ్రాక్స్ కూడా బాగున్నాయి. 5 ఫ్రాక్స్ 400 అని చెప్పారు. సో అది కూడా బాగుంది. నెక్స్ట్ 4 ఫ్రాక్స్ 500 అనుకుంటాం. నెక్స్ట్ ఇంకొక స్టాల్, ఇందులో కూడా ఓన్లీ టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. లేహా అయితే అది అడిగింది, బట్ కొనలేదు. నెక్స్ట్ అలా ఇంకా డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. అసలు మన ఒక ఎరేజర్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఒక షార్ప్నర్ డిఫరెంట్ టైప్స్, వాటర్ బాటిల్స్లో డిఫరెంట్ టైప్స్, చాలా ఉన్నాయి. కొనుక్కోవాలి కానీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇదిగోండి స్టేజ్. ఇక్కడ చాలా షోస్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే మేము వెళ్ళే టైంకి ఏ షో అవ్వలేదు. ప్రజెంట్ డైస్ అంతా ఖాళీగా ఉంది, డయస్ అంతా. నెక్స్ట్ ఏమో ఆల్రెడీ బెలూన్ షో, ఇవన్నీ చాలా లిస్ట్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఉంటాయి అనుకున్నాం, కానీ ప్రతి షో కూడా 10 మినిట్స్ అనుకుంటా. సో అంతేం లేదు. లేహా చూసారా ఎలా పట్టుకుందో, హ్యాండ్స్ భలే అనిపించింది. సో అలాగా తీసుకొని చిన్న వీడియో క్లిప్ అయితే తనకు తీసాము. నెక్స్ట్ అయితే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో మనకి ఏం కావాలంటే అవన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్, నెక్స్ట్ డోనట్స్, పాప్కార్న్, ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి.
సో నెక్స్ట్ పిజ్జా హట్ కూడా పెట్టారు, షుగర్ క్యాండీ పెట్టారు, ఇంకా చాలా అంటే ఫుడ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ పెట్టారు. సో నెక్స్ట్ అలాగా ఇంకా జ్యూసెస్, ఫ్రూట్స్, సోడా మామూలుగా లేవు, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక్కటి మంచిది లేదు అసలు తినడానికి, అలా అనిపించింది నాకైతే. అంటే హెల్దీవి అయితే ఒక్కటి లేవు, ఫ్రూట్స్ తప్ప. సో ఇలా పెట్టారు. ఇంకా అందరూ అయితే చాలా స్వెట్టింగ్ వచ్చి ఈ ఎండకి ఎలా అయితే అలా అయిపోయారు తెలుసా. నెక్స్ట్ అయితే మా అబ్బాయి ఇక్కడ చాలా జనాలు ఉన్నారు, సో అమ్మ ఇది ఆడేస్తాను అన్నాడు. సరే అని ఏంటా అని లోపలికి వెళ్ళామన్నమాట. వెళ్తే సిసా క్లాసెస్. సో సిసా క్లాసెస్ ఎవరికైనా ఐడియా ఉందేమో, అదొక ఆన్లైన్ యాప్, ఆన్లైన్ ట్యూషన్స్ టైప్ అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఫస్ట్ మనం ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాతే ఆ లోపల ఎక్స్ప్లోర్ చేయాలి. స్టార్టింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వదు, ఖచ్చితంగా మన అక్కడ స్కానర్ ఉంది, స్కానర్లోని మనం స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ ఫిల్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అడుగుతున్నాను ఏంటి అనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇది సిసా క్లాసెస్ అనేది వీళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట స్టూడెంట్స్కి. సో మనం కొంత అమౌంట్తో రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు మనకి ఏమైనా క్లాస్లో డౌట్స్ ఉన్నా, ఇప్పుడు చాలామంది స్కూల్లో ఒలింపియాడ్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో ఒలింపియాడ్ కోచింగ్ కానీ అలాంటివన్నీ, మ్యాథ్స్లో డౌట్స్ ఉన్నా, సైన్స్లో ఏ డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఈ అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళు ఐఐటి స్టూడెంట్స్. సో ఈ సిసా క్లాసెస్ని హ్యాండిల్ చేసేందరూ ఐఐటి స్టూడెంట్స్, ఐఐటి ఫ్యాకల్టీ ఉంటారన్నమాట. సో ఈ సిసా క్లాస్ ఫ్యాకల్టీ అందరూ ఐఐటి నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక్కడైతే వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేపిస్తున్నారు పిల్లల చేత. స్లైమ్ ఐడియా ఉంటుంది ఖచ్చితంగా అందరికీ. సో స్లైమ్ ఎక్స్పెరిమెంట్ అయితే చేపిస్తున్నారు. మీకు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. దాంట్లో ఏమేమి యూస్ చేశారంటే బాడీ లోషన్ యూస్ చేశారు, నెక్స్ట్ ఫెవికాల్ యూస్ చేశారు, ఒక ఆయిల్ యూస్ చేశారు. సో ఈ అన్నిటినీ అండ్ వాటర్ సంథింగ్ ఏదో వేసి మిక్స్ చేశారు అన్నమాట. ఆయిల్ నాట్ వాటర్, సమ్ ఏదో వేశారు, అది వాటర్ ఆయిల్ నాకు డౌట్గా ఉంది. సో ఇదంతా వేసి మిక్స్ చేశారు. ఆ తర్వాత స్లైమ్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. సో అసలు ఇది పొరపాటున కానీ చిన్నపిల్లలు కానీ ఇది నోట్లో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా అనిపించింది. అండ్ మా అబ్బాయి అక్కడ చూసి ఇంటికి వచ్చి చేసేస్తానన్నాడు, బాడీ లోషన్లు ఫెవికాల్ అడిగేసి. సో అంటే ఇది ఒక రకంగా వాళ్ళకి ఎలా తయారు చేస్తారో అన్న నాలెడ్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు మ్యాథ్స్లో ట్రిక్స్ చెప్తారన్నమాట. అంటే ఫాస్ట్గా ఎడిషన్ ఎలా చేయొచ్చు, ఫాస్ట్గా మల్టిప్లికేషన్. సో మా అబ్బాయి ఇప్పుడు గ్రేడ్ 3 కాబట్టి తనకి తగ్గట్టు మాత్రమే ఎడిషన్ అయితే చెప్పారు. సమ్ నెంబర్స్ ఇచ్చి ఎంత ఫాస్ట్గా ఎడిషన్ చేస్తామని ట్రిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో గ్రేడ్ 3 వాళ్ళకి, గ్రేడ్ 5 వాళ్ళకి మల్టిప్లికేషన్ ఫాస్ట్గా మల్టిప్లికేషన్ ఎలా చేయొచ్చు అలా కొన్ని ట్రిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలా వీళ్ళందరూ ఇక్కడ ఈ టీషర్ట్స్ వేసుకున్నారు కదా, వీళ్ళందరూ ఐఐటి స్టూడెంట్సే. సో వీళ్ళు సిసా క్లాసెస్ అనేది వీళ్ళు డీల్ చేస్తున్నారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ అంటే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సమ్ డిస్కౌంట్ కూడా ఉందన్నమాట. బట్ నేనైతే జాయిన్ అవ్వలేదు, అసలు నార్మల్ సిలబస్ చదవడానికి టైం సరిపోవట్లేదు మా అబ్బాయికి. ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా బర్డెన్ అనిపించింది నాకైతే పర్సనల్గా. కొంతమంది ఒలింపియాడ్ అవి రాస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది సిసా క్లాసెస్, ఇన్ కేస్ వాళ్ళైతే కోచింగ్ తీసుకుంటే. సో మా అబ్బాయి రాస్తాడు ఒలింపియాడ్, రాస్తాడు కానీ నేనేమి ఎటువంటి కోచింగ్ అదేముండదు. తనకి ఎగ్జామ్ ముందు కొంచెం ఏదో అలా చదివిస్తాను, నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చదివిపిస్తాను. సో వాడు వెళ్ళి రాస్తాడంతే. నెక్స్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి ఇక్కడ మళ్ళీ చేయమంటారు. సో ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తామా ఏంటనేసి సాల్వ్ చేయమంటారు. మా అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ నేను కూడా చిన్న హెల్ప్ చేస్తాను అనమాట. అంటే జస్ట్ నేను ఆన్సర్ చెప్పట్లేదు, ఏం చేయాలి ఏంటి అనేసి అలా చెప్తున్నాను. నెక్స్ట్ అయితే సిసా క్లాసెస్ ఎలా అయితే అయింది, కానీ చాలా క్రౌడ్ అయితే ఉంది. అన్ని స్టాల్స్ కన్నా ఇక్కడ మాత్రం చాలామంది అయితే ఉన్నారు. సో ఏంటనేది తెలుసుకోవడానికి మా అబ్బాయి కూడా అక్కడ ఇంత క్రౌడ్ చూసి ఇదేదో గేమ్ అని కూడా ఆడేస్తానన్నాడు. సరే ఆడతానన్నాడు కదా అని తీసుకొస్తే తీరమ్మని చూస్తే రిజిస్ట్రేషన్ ఇలా లోపలికి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయించారన్నమాట. సో ఫైనల్గా అయితే ఓవరాల్ అయితే బాగానే ఉంటుంది జాయిన్ అయిన వాళ్ళకి. ఇన్ కేస్ ఎవరైనా ట్యూషన్ హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళకి. ఫైనల్గా నెక్స్ట్ తర్వాత మా బాబుని పిలిపించి ఫీడ్బ్యాక్ రాయమన్నారు. సో మా అబ్బాయికి అడిగారు, నేను కూడా రాసానమాట. అంటే ఇది ఓవరాల్గా హెల్ప్ అవుతుంది పిల్లలకి.
సో నేను అదే రాశాను. ఖచ్చితంగా అయితే పిల్లలకి హెల్ప్ అవుతుంది వాళ్ళ స్టడీస్కి. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ వాళ్ళకి మెయిన్ ట్రిక్స్ అవన్నీ బాగా చెప్తారు. సో చెప్తున్నారు. సో అదైతే ఓవరాల్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అయితే అది అయిపోయిన తర్వాత వీడియో బయట కూడా అడిగారు. సో నేను అది కూడా చెప్పాను. లేహా పాప నేను వాటర్ మిలన్ తెచ్చుకొని తిన్నాము. నార్మల్గా లేదు స్వెట్టింగ్ కానీ మేము కానీ అసలు అంటే షెడ్ అదేం లేదు కదా, జస్ట్ ఓన్లీ ఇవి క్లాత్ మాట. సో ఎండ్ అయితే చాలా ఎక్కువగా కొట్టేసింది. మేము 3కి వెళ్ళినా సరే చాలా ఇదిగా అనిపించింది. నెక్స్ట్ అయితే చోటా భీమ్ షో అయితే వచ్చింది. గ్రేట్ అసలు నిజంగా వీళ్ళు ఆ డ్రెస్సులు ఎలా ఉన్నారా బాబు అనిపించింది. సో కానీ భలే పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. కాకపోతే ఎక్కువసేపు లేదు. మ్యూట్లోనే చూపిస్తాను. మేబీ ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ అలాంటివి మళ్ళీ వచ్చేయచ్చు కదా ఈ సాంగ్కి, అందుకని చెప్పేసి. సో నేను షార్ట్లోని పెడతాను. మొత్తం భలే అనిపించింది నాకైతే ఈ సాంగ్. వీళ్ళ పర్ఫార్మెన్స్ పిల్లలైతే దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో జస్ట్ వీడియో మాత్రం చూడండి. నెక్స్ట్ సాంగ్తో నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది కుండలు తయారు చేస్తారు కదా. సో ఇది అప్పుడు ఎలా తయారు చేస్తారా ఏంటా అనేసి బుక్స్లో ఇలాంటివి ఫొటోస్ చూడడమే, నేనైతే రియల్గా చూడలేదు. సో మా పిల్లలకి కూడా ఇది తెలుస్తుంది. అంటే ఇలా తయారు చేస్తారు కుండల్ని, దియాస్ ఇలా తయారు చేస్తారు సంథింగ్ అలాగా కొన్ని అయితే తెలుస్తుంది. ప్రాక్టికల్గా చూస్తారన్నమాట రియల్గా. సో అండ్ చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్గా సరే దాన్ని మేక్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. మా వాడు చూపించలేదు మాట దర్శబాబు. సో ఎందుకంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా స్టాల్స్ అన్నీ ఉన్నాయి. సో అన్ని స్టాల్స్ చూసాము. ఓవరాల్గా ఫెస్ట్ అయితే జస్ట్ నార్మల్గా అనిపించింది. అంటే లిస్ట్ అయితే చాలా ఇచ్చారు కానీ అవన్నీ, బట్ రిమైనింగ్ చూస్తే మాత్రం పెద్ద అనిపించలేదు అన్నమాట ఏమి ఫెస్ట్. నెక్స్ట్ అయితే ఈ VRFXది కొంచెం బాగుంది అనిపించింది. మా ఆవిడ ఇది ఎంజాయ్ చేశాడు. వాడికన్నా రిమైనింగ్ చూస్తున్న వాళ్ళకైతే భలే కామెడీ అయిపోయింది అసలు. చాలా బాగా. ఇంకా వీళ్ళైతే భయపడిపోయారు. వీళ్ళు ఏంటంటే అది రోలర్ కోస్టర్ సంథింగ్ ఏదో వెళ్తూ అంటే అది రైడ్ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. రైడ్కి వాళ్ళు రైడ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా అనిపించింది. వాడు ఎంజాయ్ చేశాడు. వాడితో పాటు చాలామంది చుట్టూ చూసిన వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడ లేహా వాళ్ళ అన్నికి ఏదో అయిపోతుందేమో అనుకుంటుంది. సో అలాగా పాపం మళ్ళీ తను కూడా డల్ అయిపోయింది. వాళ్ళన్నీ అలాగ షేక్ అయిపోవడం చూసి ఏంటైపోతున్నాడా ఏంటా అనేసి అలా చూసుకొని ఉండిపోయింది అనమాట. సో ఇక్కడ మా అబ్బాయి కన్నా ఇంకొక అబ్బాయి అయితే ఫుల్ అందరినీ నవ్వించాడు. ఈ పిల్లలిద్దరిని చూసి అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఎంత నవ్వారంటే అంత నవ్వారు. ఆ పక్కనున్న బాబు అలా అనుకొని మౌత్ తెచ్చుకొని ఉండిపోయాడు అన్నమాట. సో ఆ బాబు ఈ బాబు ఇద్దరు ఫుల్ నవ్వించారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. నాకైతే భలే అనిపించింది అసలు. నెక్స్ట్ అయితే ఇంక ఇదంతా చాలా అయితే ఉన్నాయి స్టాల్స్. బట్ ఏది కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది సూపర్ అని నాకు ఏం అనిపించలేదు అన్నమాట. సో చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ పెయింటింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవినింగ్ ఫ్యాషన్ షో ఉంది. కౌశిక్ హోస్ట్ చేస్తున్నారు అనుకుంటా, ఎందుకంటే ఎక్కువ ప్రమోషన్లో కనిపించారు అతను. సో అందుకనేసి ఏమాత్రం నేనైతే అనుకుంటున్నాను కౌశిక్ హోస్ట్ చేస్తున్నారు అనేసి. సో నెక్స్ట్ అయితే ఫ్యాషన్ షోకి వరకు మేమైతే వెయిట్ చేయలేదు. మేము 3:30కి వెళ్ళాము. 5:30 కల్లా ఇంటికి వచ్చేసాము. అంటే చూడండి అస్సలు ఏమీ టైం స్పెండ్ చేయలేదు. అసలు ఆ ఎండకి మాకైతే చాలా ఇదిగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ పెయింటింగ్ కూడా ఉంది. మా అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఓపెన్ మైక్, ఓపెన్ స్టేజ్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. బట్ ఏవి కూడా మేమున్న టైంలో ఏం జరగలేదు అన్నమాట. ఓన్లీ చోటా భీమ్ డ్యాన్స్ ఒకటే జరిగింది. నెక్స్ట్ ఫ్యాషన్ షో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ డీజే డ్యాన్స్ కూడా ఉంది. నైట్కి ఉంది అది. బట్ మేము ఇంకా ఏం ఉండలేదు లేండి, వచ్చాము. సో ఫైనల్గా ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.